ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయానికి సర్కమ్స్టెన్సెస్ గురించి చెప్పాను, గుర్తుందా? మొదటి అధ్యాయంలో పరిస్థితులు. మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నంత వరకు ఓకే మనకు సంతోషం ఉంటుంది. కొంచెం పరిస్థితులు తారుమారైతే మనము కొంచెం ఇబ్బంది పడిపోతాం అన్నమాట. అసలు విషయం ఏంటంటే, పరిస్థితులు మన చేతుల్లో లేవు, మన నియంత్రణలో లేవు. పరిస్థితులు ఎప్పుడైనా మారిపోతాయి, ఎప్పుడైనా మారిపోతాయి. నవంబర్ 8వ తేదీ ప్రధానమంత్రి టీవీ దగ్గరికి వచ్చి, ఈరోజు రాత్రి నుండి 1000 రూపాయల నోట్లు చెల్లవు అనుకున్నారా మీరు? రేపు మా 1000 రూపాయల నోటు మట్టి అయిపోతుంది అనుకున్నారా? పరిస్థితులు మారిపోవచ్చు, ఎప్పుడైనా మారిపోవచ్చు. రోమ్కు తీసుకెళ్తున్నారు పౌలను ప్రయాణంలో, ఓడ ప్రయాణంలో. ఓడ బ్రద్దలైపోయింది అనమాట, చిన్నాభిన్నమైపోయింది. అందరూ ఏది దొరికితే అది పట్టుకొని బయటకు వెళ్ళమని చెప్పినాడు అనమాట పౌలు వాళ్ళకందరికీ. అనుకోలేదు. ప్రభు మీరు వెళ్ళండి నేను వస్తానన్నాడు. శిష్యులు పడవలో ప్రయాణం అయిపోతున్నారనమాట. అనుకోకుండా గాలి తుఫాన్లు వచ్చేసినాయి. ఎంతవరకు వచ్చేసినాయంటే, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకేం పట్టినట్టే లేదు అన్నారనమాట. నీకేం చింత లేనట్టే ఉంది, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? యోనాను వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నిన్నవేకి వెళ్ళమన్నాడు. తర్సీస్కి వెళ్దాం అనుకున్నాడు. అఫ్కోర్స్ అందులో అది మన వాక్యాంశం కాదు. కానీ అసలు నినివే ఎందుకు వెళ్ళకూడదు? యోనా వెళ్ళకూడడానికి కారణాలు ఏంటి? మొట్టమొదట అస్సూరీయులు బద్ధ శత్రువులు ఇశ్రాయేల్ వాళ్ళకు. తర్వాత యోనాకు ఇంకొక విషయం తెలుసు అనమాట, దేవుడు కనికరం గలవాడు, ఆయన రక్షించాలనుకుంటే ఎవరినైనా రక్షిస్తాడు. కానీ నాకైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలని నాకైతే మనసు లేదు అని అనుకున్నాడు అనమాట. దేవుని గురించి తెలుసు, ఆయన కనికరం గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన రక్షిస్తాడు అని ఆయనకు తెలుసు. అందుకే నేను వెళ్ళి చెప్తే ఆయన దయగలవాడు, వీళ్ళు రక్షించబడతారు, అది నాకు ఇష్టం లేదు. చూసారా, మీరు చెప్తారు ఎవరన్నా ఇంత ధైర్యంగా? అంటే యోనా చెప్పలేదు అనుకోండి ధైర్యంగా, కానీ ఆయన మనసులో జరుగుతున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకు వెళ్ళాడు? మొదటి అధ్యాయం 2 వచనాలలో ప్రభువు దేవుడు పిలిపిస్తాడు. అది చివరి 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట కనపడుతుంది అనమాట. మీరు ఒకసారి ఆ 2 కనెక్షన్ చేయండి. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ముందు, యెహోవాకు అమ్మిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. 3వ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని. ఓకే, ఇప్పుడు ఈ 2 వచనాల పైన చదివినారు కదా, యెహోవాకు ప్రత్యక్షమైంది, నినివేకు వెళ్ళమన్నాడు. 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. మీరు దీన్ని ఎందుకు చెప్పినానంటే, మీరు మొదటి అధ్యాయము 2 వచనాలు చదివిన తర్వాత ఆ 3వ వచనంలో, మొదటి అధ్యాయం 3వ వచనానికి బదులు 3వ అధ్యాయం 3వ వచనం పెట్టి చదవండి. చదువు బాబు. ఇప్పుడు నా దృష్టి ఘోరమాయను, నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. ఎంత బాగుందా? ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 3వ వచనము మొదటి అధ్యాయం 3వ వచనంలో పడింటే పరిస్థితులు బాగుండకపోయేటివే. పరిస్థితులు కొని తెచ్చుకున్నాడు అనమాట యోనా. చెప్పినప్పుడు అదే ఆజ్ఞ పాటించుంటే ఇప్పుడు ఏమైంది తెలుసాగా? ఏమైంది? అప్పటి నుంచి గాలి తుఫాన్లు, పడవ ప్రయాణము, అంతా ఇంత కష్టాలు కదా వాళ్ళు అనుభవించింది. అన్యులు ప్రార్థన చేసినారు కానీ యోనాకు ప్రార్థన చేయడానికి కూడా ఇష్టం లేదనమాట. నీకు వెళ్ళడానికి ఇష్టం లేకపోతే నువ్వు ప్రార్థన కూడా చేయవన్నమాట. అది ప్రాబ్లం. వెళ్ళడానికి ఇష్టం లేకపోతే ప్రార్థన కూడా చేయవన్నమాట. యోనా ప్రార్థన చేయలేదు. ఆజ్ఞ వచ్చినప్పుడు ప్రభువా నీ చిత్తమని వెళ్ళి 3వ అధ్యాయం 3వ వచనం రాసిన ప్రకారంగా ఆయన ఆజ్ఞ ప్రకారం వెళ్ళి ఉంటే సరిపోయిండేది, ప్రశాంతంగా జరిగిపోయేది. కానీ యోనా పని చేయలేదు. యోనా ఏం చేశాడంటే, తర్షీషుకి వెళ్ళేదంటే ఓడలో ఎక్కి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతూ ఉంటే ఓడలో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేసినారు కానీ దేవునికి, యోనా మాత్రం ప్రార్థన చేయలేదు. ఎంత విచారకరం చూడండి. దైవజనులు ప్రార్థన చేయడం లేదు కానీ వేరే అన్యులు ప్రార్థన చేస్తున్నారు. దేవుని పిల్లలు ప్రార్థన చేయడం లేదు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాలా, దేవుడు పిలుస్తున్నప్పుడు ప్రార్థన చేయాలా. ఓడలో ఉన్నటువంటి అన్యులు ప్రార్థన చేస్తున్నారు, యోనా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా పోయి దిగువ భాగాన పడుకున్నాడు అనమాట. దిగువ భాగాన పడుకున్నారు. సరే, అది వేరే సంగతి. సో పరిస్థితులు దేవుడు మార్చేస్తాడనమాట. పరిస్థితులు మారడానికి కొన్నిసార్లు మనమే కారణం, పరిస్థితులు కొన్నిసార్లు దేవుడే మారుస్తాడు. ఈ 2 కూడా ఆయన పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి. సో ఇప్పుడు పరిస్థితులు అనేటివి మన చేతుల్లో లేవు. పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. రెండవది ఏంటంటే, 2వ అధ్యాయంలో ఇతరులు అని చెప్పవచ్చు మనం. ఇతరులు అంటే మనం కాకుండా ఇతరులు ఎవరైనా సరే.
మన తల్లి కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఇతరులు ఎవరైనా సరే, సంఘంలో ఉన్నటువంటి ఇతర సహోదరులు కూడా కావచ్చు. సో పీపుల్ అని ఇంగ్లీష్లో ఒక మాట వాడేస్తే సరిపోతుంది, ఇంగ్లీష్లో అయితే సరిపోతుంది, కానీ ఎవరైనా కావచ్చు అన్నమాట. వీళ్ళు 2వ అధ్యాయంలో కనపడతారన్నమాట. అంటే ఇతరుల వలన, ఇది బేసిక్లీ ఏంటంటే కాన్సెప్ట్, క్రీస్తు అనేది ఎన్నిసార్లు రాయబడింది? 70 సార్లు. జాయ్ అనేటువంటిది 19 సార్లు. మైండ్ అనేది 16 సార్లు. అంటే ఈ మన సంతోషాన్ని, మన ఆనందాన్ని మనకు లేకుండా చేసేటివి ఒకటి పరిస్థితులు అయితే, 2వది ఇతరులు. కొంతమందిని చూసి మనకున్నటువంటి సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం అన్నమాట. అలాగే మనల్ని కూడా చూసి కొంతమంది సంతోషాన్ని కోల్పోతారు. కొంతమంది ఇంతవరకు కూడా వాడు వస్తే నేను రానని కూడా అంటారనమాట. అంటారా? ఆమె వస్తే కనుక నేను రాను, ఆయన వస్తే కనుక మనం రావన్నమాట. నో స్టేజ్ షేరింగ్. హౌ కెన్ దే షేర్ స్టేజ్ ఇన్ హెవెన్? పరలోకంలో ఎలా స్టేజ్ షేర్ చేసుకుంటారు వీళ్ళు? సో ఇతరులు. ప్రభు అంటున్నాడు కదా, మీరు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇంగ్లీష్లో చదువుతారా దాన్ని? లోకమునకు ఉప్పై ఉన్నారు దాన్ని. ఎగ్జాక్ట్లీ. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. తెలుగులో లోకం అనేది ధర్తీకే నమక్ హై తుమ్ లోగ్, ధర్తీకే నమక్ అయినా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు భూమి మీద ఉప్పై ఉన్నారన్నమాట. ఈ భూమి మీద ఉప్పై ఉన్నారు. సో 3వ అధ్యాయంలో థింగ్స్, వస్తువులు. ఒక మాట చదవండి, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకనికి ఆస్తి సంపద విస్తరిస్తుందంటే దానికి జీవమునకు మూలం కాదు అది. సో ఏ మ్యాన్స్ లైఫ్ కన్సిస్టెడ్ నాట్ ఇన్ ద అబాండెన్స్ ఆఫ్ ద థింగ్స్. ఇంగ్లీష్లో యాక్చువల్లీ అబాండెన్స్ ఆఫ్ ద థింగ్స్. మనం అడిగిందల్లా, మనకు అడిగిన వస్తువల్లా దొరుకుతూ ఉంటే దెర్ ఇస్ నో లైఫ్ కన్సిస్టింగ్ ఇన్ దట్. సో కొంతమంది సంతోషము అడిగిందల్లా దొరుకుతూ ఉంటే సంతోషంగా ఉంటారు, లేదంటే మూతి ముడుచుకుంటారు. అంతేనా? అడిగిందల్లా ఇస్తూ ఉంటే సరే, లేదంటే 4వ అధ్యాయంలో వరి, చింత. అందుకే అన్నారు కదా 4వ అధ్యాయం 6వ వచనం, దేని విషయమును చింతించకుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞతాపూర్వకంగా. సో వరి అనేటువంటి విషయము మనము 4వ అధ్యాయంలో చూస్తాం. వరి కేవలము ఇంత మాత్రమే కాదు, ఇట్ లీడ్స్ టు ద ఫిజికల్ కాన్సిక్వెన్సెస్. చింత అనేది మన శరీరం మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. సంబడి సెడ్ మెడిసిన్ కెన్ రిమూవ్ ద సిమ్టమ్స్ బట్ కెన్ నాట్ రిమూవ్ ద కాజ్. ఓకే, సో వరి ఈజ్ ద ఇన్సైడ్ జాబ్, లోపల ఉన్నటువంటిది అనమాట. వరి అని, చింత అనేది లోపల చేసేటువంటి. ఓకే, సో ఈ 4గింటిని నేనేం చెప్తానంటే మీరు గుర్తుపెట్టుకునే దానికి, ఈజీగా అర్థమయ్యేదానికి, క్రీస్తులో ఉన్నటువంటి మన సంతోషాన్ని దొంగిలించేటువంటి దొంగలుగా చెప్తాను అనమాట. నేను సంతోషాన్ని ఆనందించేటువంటి 4 దొంగలు ఫిలిప్పీ పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక దొంగ. ఏం దొంగిలిస్తాయి ఇవి? మన క్రీస్తులో ఉన్నటువంటి మన ఆనందాన్ని దొంగిలిస్తాయి అన్నమాట. పరిస్థితులు క్రీస్తులో ఉన్నటువంటి మన సంతోషాన్ని, ఆనందాన్ని పరిస్థితులు కాదు, కేవలము పరిస్థితుల మీద లేదా పరిస్థితులను బట్టి మనము వ్యవహరించేటువంటి విధానము మనల్ని క్రీస్తు ఆనందంలో నుండి తొలగింపజేస్తాయి. ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద సర్కమ్స్టాన్సెస్, ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద పీపుల్, ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద థింగ్స్, ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద వరీ స్టీల్స్ అవర్ జాయ్. పరిస్థితుల వైపు మన మనస్సు ఏమిటి, మనం ఏ విధంగా దానికి ప్రతిక్రియ చూపుతున్నాం అనేటువంటిది మన ఆనందమునకు దొంగిలించేటువంటివిగా కనబడుతున్నాయి అన్నమాట. సో దీనికి నేను 4 విషయాలు చెప్తాను. సో గుర్తుపెట్టుకునే దానికి ఈజీగా అనమాట, స్టడీ కదా. సో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి దొంగ పేరు చెప్తారా? పరిస్థితులు. ఏంటబ్బా ఈ పరిస్థితి కలిగింది నాకు, ఇట్లాంటి పరిస్థితి నేను ఎన్నడూ ఊహించలేదు, ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు, అటు జరుగుతుందని నేను అనుకోలేదు, పరిస్థితులు తారుమారైపోయాయి, పరిస్థితులు మారిపోతాయి. ఎంజే బాబు గారు ఢిల్లీలో ఆయన కరోనాకు గురి అయి ప్రభు సన్నిధికి వెళ్తారని సహోదరి ఎప్పుడు కూడా ఊహించలేదన్నమాట. అలా ఊహించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్తలు ఊహించలేదు భార్యలు వెళ్తారని, భార్యలు ఊహించలేదు భర్తలు వెళ్తారని, పిల్లలు ఊహించలేదు తల్లిదండ్రులు వెళ్ళిపోతారని, తల్లిదండ్రులు ఊహించలేదు.
పరిస్థితులు తారుమారైపోతాయి అన్నమాట. నౌ యువర్ మైండ్ సెట్ అలాంగ్ విత్ క్రైస్ట్ జీసస్, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నీ మనసు యొక్క వైఖరి అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. నిజంగా మనం ఎల్లప్పుడూ సంతోషించగలమా పరిస్థితులు తారుమారైనప్పుడు? సో ఈ పరిస్థితికి ఉన్నటువంటి, అంటే పరిస్థితులు తారుమారైనా సరే, ఏ పరిస్థితులైనా సరే, వీటికి మొదటి అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మనస్సు చెప్తాను. ఒక్కొక్క దొంగకు ఒక్కొక్క రెమెడీ, అంతేనా? ఒక్కొక్క దొంగకు ఒక పోలీస్ అనమాట. సో మొదటి దొంగ మొదటి అధ్యాయంలో ఎవరున్నారు? సర్కమ్స్టాన్సెస్. సో దానికి రెమెడీ ఏంటంటే సింగిల్నెస్ ఆఫ్ మైండ్. మన టాపిక్ ఏంటి మన బైబిల్ స్టడీకి? ద మైండ్ ఏ బిలీవర్ మస్ట్ హ్యావ్. ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి మనస్సు. సో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉండవలసినటువంటి మనస్సు ఏంటంటే సింగిల్నెస్ ఆఫ్ మైండ్. ఏక మనస్సు, ఏక దృష్టి, ఏక లక్ష్యం. దానికి ఒక మాట మొదటి అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే సింగిల్నెస్ ఆఫ్ మైండ్ అన్నమాట. పరిస్థితులు ఏవైనా సరే క్రీస్తు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశం. నేను చెప్పాను కదా, పౌలు ఇంతగా సంతోషించడానికి కారణాలు ఏమి లేవని. ఏమీ లేవు. కానీ ఆయన ఫోకస్ ఏంటంటే క్రీస్తు. సర్వీస్లో కూడా, డిఫెన్స్ సర్వీస్లలో మాకు ఇది నేర్పిస్తారనమాట. యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరిగేటప్పుడు ఒక సోల్జర్ రైఫల్ తీసుకొని, లేకపోతే ఈ స్టెనమ్స్ తీసుకొని శత్రు వెంట పడుతూ ఉంటాడనమాట. పడేటప్పుడు ఒకడే కాదు, తనతో పాటు చాలామంది సైనికులు ఉంటారనమాట. అలా వెళ్ళేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా దాన్ని ఏమంటారంటే ఒక గుండె వచ్చి తగులుతుంది. గోలీ మరిగా నెక్స్ట్ వీళ్ళేం చేయాలి? వీడిని ఎత్తడానికి, వీడిని పట్టుకోవడానికి రావాల్సిన అవసరం లేదు, వెళ్ళాల్సిందే, ముందుకు సాగి వెళ్ళాల్సిందే. నువ్వు అక్కడ ఆగిపోతే దాని గురించి నువ్వు చంపబడతావు. ఇట్ షుడ్ నాట్ స్టాప్. అది నిన్ను ఆటంకపరచకూడదు, అది నిన్ను భ్రమలోనికి తీసుకురాకూడదు, అది నిన్ను చింతించేట్టుగా చేయకూడదు అనమాట. భావోద్రేకాలకు గురించి చేయకూడదు. అది యాజ్ ఎ సోల్జర్ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్, నాట్ బ్యాక్వర్డ్. మనం క్రీస్తు సైనికులం అనమాట. మన వెనుక ముందు ఎంతమంది పడి లేస్తున్నా సరే మనం గురి యొద్దకే వెళ్ళాలి. క్రైస్ట్ ఈజ్ మై గోల్. సింగిల్నెస్ ఆఫ్ మైండ్. మొదట రెమెడీస్ చెప్పి తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వస్తాం. రెండవ దానికి రెమెడీ ఏంటంటే, రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి దొంగ పేరు చెప్తే నేను చెప్తాను రెమెడీ. పీపుల్. ప్రజలతో వచ్చేటువంటి సమస్య ఏంటంటే, రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, మొదటి 5 వచనాలు చదువుకున్నాం కదా, దాంతో స్టార్ట్ కావడమే ఇలాగ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏమని? కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను. ఇక్కడ ఒక చిన్న మాట మీకు నోట్స్ కోసం చెప్తాను చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4 అధ్యాయాలలో ఒక ఖూబ్సూరత్, హిందీలో ఖూబ్సూరత్ అంటారు అనమాట. చాలా బ్యూటిఫుల్, అందమైనటువంటి ఒక స్టార్టింగ్ ఏమిటంటే, ప్రతి అధ్యాయం మొదల్లో క్రీస్తునందు అనేటువంటి మాట కనపడుతుంది అనమాట. ఇన్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్. చదవండి మొదటి అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు యేసు నందలి. రెండవ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు నందు. మూడవ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు నందు. నాలుగవ అధ్యాయం మొదటి వచనం. ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండుడి. ఇన్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్, ఇన్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్, ఇన్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్. ఆల్ చాప్టర్స్ బిగిన్ విత్ ఇన్ క్రైస్ట్. ఇంకొక ఖూబ్సూరతి బాత్. అన్ని అధ్యాయాలలో కూడా ప్రభు రాకడ గురించి ఒక వాక్యం చెప్పబడింది అన్నమాట. మొదటి అధ్యాయం క్రీస్తు దినాన్ని గురించి చెప్పబడింది. మొదటి అధ్యాయము 11వ వచనం. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. రెండవ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. మూడవ అధ్యాయము 20వ వచనం. అక్కడ నుండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన రక్షకుని నిమిత్తం కనిపెట్టుకున్నాం. ఇది కూడా ఆయన రాకడ గురించినటువంటి మాటయే. 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎవ్రీ చాప్టర్ సేస్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రతి అధ్యాయము ప్రభు యొక్క రాకడ గురించి చెప్తుంది. ప్రతి అధ్యాయము క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్, ఇన్ ద లార్డ్. సో రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి దొంగలు ఎవరంటే మనుషులు. కాబట్టి మనుషులతో మనకు కలిగి ఉండవలసినటువంటి మనస్సు ఏమిటంటే, ఇతరులతో మనం కలిగి ఉండవలసినటువంటి మనస్సు ఏమిటంటే సబ్మిసివ్ మైండ్. ఇంగ్లీష్లో అయితే అన్ని ఎస్తోనే వస్తాయన్నమాట. సబ్మిసివ్ మైండ్. తెలుగు ఏం చెప్తారు సబ్మిసివ్ మైండ్కి? వినయ మనస్సు, దీన మనస్సు, లోబడేటువంటి మనస్సు మనకు ఉంటే దాన్ని మనము
ప్రజలతో మనము గెట్ ఆన్ కావచ్చు అన్నమాట. సో దీని గురించి తర్వాత మనం వస్తాం. మూడో అధ్యాయంలో ఏంటిది అసలు ఉన్నటువంటి దొంగ వస్తువులు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, వస్తువులు అన్నమాట, థింగ్స్. కొంతమంది అనుకుంటారు ఎంత ఉంటే అంత ఆనందం అనుకుంటారు అనమాట. యాక్చువల్గా దే ఆర్ ద మెయిన్ స్టీలర్స్ ఆఫ్ ద జాయ్. ఎంత ఉంటే అంత మనం కోల్పోతాం అనమాట. ఒకసారి భూకంపం వచ్చింది అమృత్సర్లో. భూకంపం వస్తే మా చిన్న అమ్మాయిని కూడా ఇంట్లో పెట్టి మేము మర్చిపోయి బయటికి వెళ్ళినామన్నమాట ప్రాణాపాయంతో. లోపల పిల్ల నిద్రపోతుందని కూడా పట్టించుకోకుండా భూకంపం వచ్చిందని అందరూ బయటికి వెళ్ళిపోతే ఇది మా ఇల్లు, మా పక్కన వకీల్ అనమాట, ఈ పక్కన డాక్టర్. అందరం బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడినాం. బిల్డింగ్ ఇట్లా ఊగుతుందన్నమాట. ఇట్లా ఊగుతుంటే నేనే ఊగలే, నేను మాత్రం స్థిరంగా నిలబడి ఉన్నాను అనమాట. మా పక్కన వకీలు ఉంటాడు చూడండి, ఆయన కాళ్ళు ఇటు వణుకుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఆయన ఎంతో విడిచిపెట్టిపోతాడు అనమాట ఈ లోకం నుంచి. మాకు విడిచిపెట్టేది ఏం లేదు, ఇల్లు కూడా మాది కాదు. విడిచిపెట్టేటువంటి భయం అన్నమాట. అయ్యో ఇంత అయిపోతుంది, అంత అయిపోతుంది, నష్టం. ఇవన్నీ మన ఆనందాన్ని మన సంతోషాన్ని దొంగిలిస్తాయి తప్ప మనకేం మంచి ఏం చేయవన్నమాట. ఎంత ఉంటే అంత నిద్ర కరువు. అంటే ఉండకూడదని కాదు, సారీ ఫర్ దాట్, ఉండకూడదని కాదు. మీ మనస్సు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీ మనస్సు దేని మీద ఉందనేది ఇంపార్టెంట్. సో దానికి 3వ అధ్యాయంలో కదా మనం మాట్లాడుతున్నది థింగ్స్, వస్తువులను బట్టి ఉండవలసినటువంటి మనస్సు ఏమిటంటే స్పిరిచువల్ మైండ్, ఆత్మీయమైనటువంటి మనస్సు. భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనవద్దు. ఆత్మీయమైన మనస్సు ఉంటే మనము వీటి యొక్క ప్రభావం మన మీద ఉండదన్నమాట. మనకు అన్నీ ఉన్నా సరే, మనం ధనవంతులమైనా సరే, మనకు ఆత్మీయ మనస్సు ఉంటే మనము వాటిపై మనము ఏ విధమైనటువంటి వాటి ప్రభావం మన మీద ఉండదన్నమాట. 4వది యాటిట్యూడ్ టువర్డ్స్ వరీస్. చింత అనేది అందరికంటే పెద్ద దొంగ. దీన్ని గజ దొంగ అని చెప్పొచ్చు అనమాట. ఎంత చింత చేస్తే అంత సంతోషాన్ని మనం కోల్పోతాం. హే మార్తా, 2 సార్లు అన్నాడా ప్రభు? 2 సార్లు అన్నాడా? పలకదనమాట. మార్తా, హే మార్తా అన్నాడు అనమాట. నీవు అనేక చదవండి ఒకసారి, ఎక్కడ రాయబడిందో అది. లూకాసు సువార్త 10వ అధ్యాయం అనుకుంటా. చూడండి, విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి, అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. విచారం కలిగి తొందరపడుచున్నావు. ఇంగ్లీష్లో హిందీలో అయితే ఏం రాశారంటే, बहुत से कामों में तुम चिंता करती है और घबराती है. घबराहट అన్నమాట. గడబడ్, ఘబరాహట్. చింతా బి కర్తీ హై ఆర్ ఘబరాహట్. అనేకమైనటువంటి పనులు పెట్టుకుంటే వచ్చేదేంటి? చింత. అవుతుందో కాదో, చింత ఆర్ ఘబరాహట్. ఈ చింత అనేది మనకున్నటువంటి సంతోషాన్ని దొంగిలించేదిగా కనబడింది. మనం ఇప్పుడు దీనికి రెమెడీ చూసాం కదా. మీది ఎందుకు ఇస్తున్నానంటే, ఒకవేళ నేను కంప్లీట్ చేయలేకపోయినా కానీ, ఇంకొక క్లాస్ ఉంది కదా, కంప్లీట్ చేయలేకపోయినా కానీ మీరు దీని మీద డెవలప్ చేసుకోవాలి. అర్థమైందా? సో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితులకు మనకు ఉండవలసినటువంటి మనస్సు ఏమిటి? సింగిల్నెస్ ఆఫ్ మైండ్. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రజల విషయమై మనకు ఉండవలసినటువంటి మనస్సు. 3వ అధ్యాయంలో వస్తువుల విషయమై మనకు ఉండవలసినటువంటి మనస్సు. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి చింత విషయమై మనకు ఉండవలసినటువంటి మనస్సు. చెప్పినానా? చెప్పలేదు. సెక్యూర్ మైండ్, సురక్షితమైనటువంటి మనస్సు. ఆ మాట ఎట్లా కనపడుతుందంటే చూడండి, 4వ అధ్యాయంలో అప్పుడు దేవుడు అనేటువంటి మాట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. కావలి, ఇట్ ప్రొటెక్ట్స్ యూ, ఇట్ సేఫ్ గాడ్ యూ, ఇట్ సేఫ్ గాడ్ యువర్ మైండ్. చింత చేసేది మనసులో నుంచే కదా. సో టు సేఫ్ గాడ్ యువర్ మైండ్, అటు ఇటు పోకుండా, విచారపడకుండా చేసేటువంటిది ఏంటిది అక్కడ? దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. ఇట్ ఈస్ ద సెక్యూర్డ్ మైండ్. అంటే నా విషయమే దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి శాంతి సమాధానాన్ని నేను ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసం చేయాలన్నటువంటి మనస్సు మనకుంటే మనం ఆ చింత నుండి బయటపడవచ్చు అన్నమాట. సో మనము ఒక మొదటి అధ్యాయంలోనికి వస్తే దీన్ని ఏమంటారంటే ద యాటిట్యూడ్ దట్ మెయింటైన్ యువర్ జాయ్. ఇవే అన్నమాట 4. సింగిల్నెస్ ఆఫ్ మైండ్ అండ్ ద సబ్మిసివ్ మైండ్, ద స్పిరిచువల్ మైండ్, ద సెక్యూర్ మైండ్. ఎవ్రీ చాప్టర్ 1 ప్రాబ్లం అండ్ 1 సొల్యూషన్. ఓకే, సో ఇది మీరు ఇట్లా గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకుని మీరు దాని మీద డెవలప్ చేయొచ్చు.
మీరు అందరు చదువుకున్న వాళ్ళే కదా. సో స్టడీ దెమ్, బాగా చదవండి, ధ్యానించండి. సింగిల్నెస్ ఆఫ్ మైండ్కి నేను చెప్పాను కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దాని మీద కొన్ని విషయాలు మనం చదువుకుందాం. సింగిల్నెస్ ఆఫ్ మైండ్ అనేది ఏంటంటే యువర్ ఫోకస్. వాట్ ఈస్ యువర్ ఫోకస్? కొంతమందికి నేను డాక్టర్ కావాలన్నటువంటి ఒక ఫోకస్ అనమాట, ఇంజనీర్ కావాలని ఒక ఫోకస్, ఇంకా ఏదో కావాలని ఒక ఫోకస్ మీద వెళ్తూ ఉంటారు అనమాట. గురి యొద్దకే పరిగెత్తుంటారు అనమాట. దట్ ఈస్ దేర్ డెస్టినీ, దేర్ గోల్, దేర్ డ్రీమ్, దేర్ ప్యాషన్. సింగిల్నెస్ ఆఫ్ మైండ్, ఒకే దృష్టి. చాలామంది అంటారు అనమాట, డ్రైవింగ్ చేసేటప్పుడు అన్నా నువ్వు డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళినా మేము చూసినామంటారు. నేను చూడలేదు. ఎందుకు చూడలే? నేను అటు ఇటు చూస్తే ఏమవుతుంది? నువ్వే యాక్సిడెంట్ కిందకి వస్తావు ఒకవేళ. ఒకే ఫోకస్ అన్నమాట, ఒకే దృక్పథం, ఒకే లక్ష్యం. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అట్టి మనుషుడు అంటే ఎట్టి మనుషుడు? అయితే మీ 7వ వచనం చదవాల్సిందే తెలుగులో. సందేహింపక సందేహించువాడు ద్విమనస్కుడై. ఎలాంటి మనసు ఇది? డబల్ మైండెడ్ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అని యాకోబు యొక్క ఉద్దేశం అనమాట. వెళ్ళాలనా వద్దా, పోవాలనా వద్దా, పోతే ఏమవుతుందో అని. సింగిల్నెస్ ఆఫ్ మైండ్. తర్వాత ఇంకొక విషయం చూస్తే 1వ అధ్యాయం 21వ వచనం చూసాం కదా. పౌలుకు ఉన్నటువంటి ఒకే ఒక దృష్టి ఏమిటంటే, ఏది ఏమైనా సరే, పరిస్థితి ఏదైనా సరే, నేను బ్రతికి ఉన్నాను అనుకోండి, నాకు ట్రయల్ జరుగుతూ ఉంది, నన్ను రోమా ప్రభుత్వం వారు నన్ను విడుదల చేసేసినారు, నేనేం చేస్తా? రోమాలో నుండి పౌలును విడుదల చేసినారు అనుకోండి, ఏం చేస్తాడు ఆయన? చెప్పండి, మీరు చెప్పండి. నార్మల్గా న్యాచురల్గా ఆలోచన చేయండి. ఏం చేస్తాడు పౌలు? సువార్త చెప్తాడు, అంతే. ఇంకా ఆయన పని అదే. క్రీస్తు ప్రకటించబడతాడు అనమాట. క్రీస్తు ఆయన క్రీస్తుతో ఆయన క్రీస్తు ఎంత ప్రకటించబడాలో ఆయన కోరుకుంటున్నాడంటే, ఇక ఆయనకు ఉండేది ఒకటే ఒక లక్ష్యం అనమాట జీవితంలో. ఒకవేళ చనిపోయినా అనుకో, వాళ్ళు ఏదైనా శిక్ష విధించినా అనుకో, చనిపోయినా అనుకో, ఏమంటాడు ఆయన? లాభం. ఎవడైనా చెప్తాడా చావైతే లాభం అని? చావైతే లాభం. కారణం ఏంటి? నేను వెడలిపోయి క్రీస్తుతో ఉంటాను, అది నాకు మరీ మేలు అంటాడు అనమాట. ఒకసారి ఒక సహోదరి ఇట్లే ప్రసంగం చేస్తూ ఉంటే, బ్రదర్ పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలా అని అడిగింది అనమాట. అంటే నేను ఐ గివ్ ద టైత్, ఐ డూ దిస్ థింగ్, దట్ థింగ్, నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, ఇంకా ఏమైనా చెప్పండి, పరలోకానికి వెళ్ళాలంటే చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయేమో చెప్పండి అని అడిగిందంట. ఆ బోధకుడు గట్టిగా గాలి పీల్చుకొని చెప్తాడు, ఏమంటాడంటే, అమ్మ పరలోకానికి కావాలంటే ఒక మార్గం అండి. ఏంటయ్యా అంటే, చచ్చిపో. ఏంటయ్యా అట్లా చెప్తారంటే, మరి అంతే. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంకా చచ్చిపోతే మనకేంటంటే చచ్చిపోతే భయం. మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదని వాక్యము మనకి ఎంతగానో చెప్తుందన్నమాట. మరణం అయితే నాకు మరీ మేలు, నేను క్రీస్తుతో వెళ్ళిపోయాలనే ఆశ నాకు ఉందని పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక పర్పస్, ఒక ఉద్దేశం. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఒక్కటి చేయుచున్నాను, వన్ థింగ్ ఐ డూ, ఐ ఫర్గెట్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్. వెనక ఉన్నట్టు అన్నీ మరిచి ముందున్న వాటి వరకే వేగిరపడుతున్నాడు. సో పౌలు ఏం చేస్తున్నాడంటే, సర్కమ్స్టెన్స్ వైపు, అంటే పరిస్థితుల వైపు ఆయన చూడడం లేదు, కానీ క్రీస్తు వైపే చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ చూసినా సరే ఇన్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధంతో ఆ పరిస్థితులను చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ పరిస్థితులను క్రీస్తు ఎలా చూస్తున్నాడో అలా చూడగలుగుతున్నాడు అన్నమాట. అది విషయం. మనకున్నటువంటి పరిస్థితులను ప్రభువు ఎలా చూస్తున్నాడో అలా చూడగలిగినటువంటి కెపాసిటీకి వెళ్ళిపోయినాడు అన్నాడు పౌలు. మనం అలా చూడలేకపోతున్నాం. అయ్యో 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 అని బాధపడిపోతుంటాం అన్నమాట. పరిస్థితులకు మనము తలకిందులైపోతాం. అయితే విశ్వాసులముగా, క్రైస్తవులముగా, అది ఏ పరిస్థితి అయినా సరే. నిన్న ఒక సహోదరి రాత్రి మీటింగ్ తర్వాత, బ్రదర్ మా చిన్న కుమారుని విషయంలో, ఆయన మరణ విషయంలో ఇంతవరకు నేను కోలుకోలేకపోయినాను అంటుందన్నమాట. నిజమే. దీనికి ఎవరు, ఈ పరిస్థితికి ఆమె హృదయంలో మరలా ఆ ఆనందం ఎవరు ఇవ్వగలరు? నేను ఒక మాట చెప్పాను, పేతురుతో ప్రభు అనేక సార్లు ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే, నేను ఇప్పుడు చేయుచున్నది నీకు తెలియదు, ప్రభువుకు తెలుసమ్మా ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయో ప్రభువుకు తెలుసు. ఏం బాధపడిపోవద్దు, నీవు మరలా నూతన ఆనందాన్ని ప్రభువులో పొందు అని ఒక చిన్న సలహా ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ అది వ్యక్తిగతంగా నువ్వు చేయగలిగితే తప్ప బయట నుండి ఎంత బోధించినా అవి రావు అనమాట. పౌలుకు ఇలా బోధించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన జీవిత లక్ష్యమే క్రీస్తు. ఆయన ఈ విధంగా అనుకోవడం లేదన్నమాట. నేను రోమాలో ఖైదీని అనుకోవడం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. ఏమని చెప్పాలి? నార్మల్గా ఏమని చెప్పాలా? 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత క్రీస్తు యేసు యొక్క ఖైదీని అంటున్నాడు అనమాట. మామూలుగా అయితే ఎవరి ఖైదీ అయినా? రోమా ఖైదీ. నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని అంటున్నాడు అనమాట. సీ ద అప్రోచ్.
సీ ద మైండ్ సెట్. మై పాయింట్ ఈజ్ దట్ సీ ద మైండ్ సెట్ అబౌట్ ద సర్కమ్స్టాన్సెస్. తను కలిగినటువంటి ఆ పరిస్థితుల వైపు తనకున్నటువంటి దృక్పథం, లేకపోతే ఆయనకున్నటువంటి మనస్సు, ఆయన యాటిట్యూడ్ చూడండి. నేను రోమా ఖైదీని కాదు. ఎవరి ఖైదీని? క్రీస్తు యేసు కొరకు ఖైదీని. నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని. ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మనం 1వ అధ్యాయంలో ఉన్నాం కదా. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని, ద చైన్స్ హీ వేస్, హీ సేస్ మై బాండ్స్ ఇన్ క్రైస్ట్. ఇంగ్లీష్లో అయితే ఈ మాట, మై బాండ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నాకు కలిగినటువంటి ఈ బంధకాలు, క్రీస్తు కొరకు కలిగినటువంటి నాకు బంధకాలు ఇవి. క్రీస్తులో నాకు కలిగినటువంటి బంధకాలు. ఇది కారణం ఏమని తెలుసా? ప్రేతోరియం అన్నటువంటి సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి స్పష్టమైంది. ఈ బంధకాలు ఈయన జైల్లోకి ఎందుకు వచ్చినాడనే విషయము ఎవరికి తెలిసిపోయింది? ప్రేతోరియం అనేటువంటి సేనకు తెలిసిపోయింది అనమాట. అఫీషియల్స్కి తెలిసిపోయింది, అక్కడ ఉన్నటువంటి సైనికులకు తెలిసిపోయింది. అయ్యో, ఈ పౌలుకు ఈ బంధకాలు పడినది ఎందుకా అనేటువంటి విషయం తెలిసి, క్రీస్తు అక్కడ మహిమపరచబడుతున్నాడు, క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, క్రీస్తుని గురించి తెలియపరచబడుతుంది. హీ వాజ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద చైన్స్ దట్ హీ కుడ్ ఎంటర్ ఇన్ టు దట్ సచ్ ఎ ప్లేస్. అలాంటి ప్రాంతాలకు ఈ బంధకాలు లేకపోతే వెళ్ళలేడనమాట. అర్థమైందా? ఈ బంధకాలు లేకపోతే ఆ పెద్ద సేనలోకి, ఆ పెద్ద జ్యూరీ అంటారు కదా దాన్ని, ఆ పెద్ద కోర్టులోకి ఆయన వెళ్ళలేడు. హీఈస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఆఫ్ హిస్ చైన్స్. ఈ చైన్స్ వల్ల నేను మీ మధ్యలోకి వచ్చాను అనమాట. ఎంత గొప్ప విషయం చూసారా? మనం ఆలోచించగలం అలాగా? మనకు అలాంటి మనసు వస్తుందా? ఈ బంధకాలు బట్టి కదా నేను ఇక్కడికి రావడము, వీళ్ళకి సువార్త చెప్పడం జరిగింది. మామూలుగానైతే పౌలు కూడా వెళ్ళలేడు అనమాట అక్కడికి. అంతేకాకుండా ఏమైంది తెలిసిన, ఆయన బంధకాలు పరిస్థితుల గురించి చెప్తున్నాం కదా మనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా స్థిర విశ్వాసం గలవారన్నారు. నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరే. నీ బంధకాలను బట్టి నా తోటి సహోదరులు విశేష ధైర్యం తెచ్చుకొని ఇంకా ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నారు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. మామూలుగా సువార్త పని చేస్తుండేమో, ఒకవేళ బంధకాలు లేకపోతే వీళ్ళకి ఇంకా ధైర్యం వచ్చిందనమాట. సో డ్యూయల్ పర్పస్ ఆఫ్ హిస్ చైన్స్. రెండు విధాలుగా. ఇంకొక విషయం కూడా చెప్పింది అక్కడ. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. కక్షతో ప్రకటిస్తున్నారు. బంధకాలను చూసి కక్షతో ప్రకటిస్తున్నారు. బంధకాలను చూసి ధైర్యం తెచ్చుకొని ప్రకటిస్తున్నారు. సహోదరులు ధైర్యం తెచ్చుకుంటున్నారు, శత్రువులు కక్షతో ప్రకటిస్తున్నారు. ఎనీహౌ క్రైస్ట్ ఈజ్ ప్రీచ్డ్, ఫర్ విచ్ ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ మై చైన్స్, ఐఎమ్ హ్యాపీ ఫర్ మై జాబ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ మై బిజినెస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ మై వాట్ ఎవర్ ఐ డూ, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఈ జాబ్ వల్ల, ఈ బిజినెస్ వల్ల, ఈ చదువు వల్ల, నేను ఈ కాలేజీలో ఉన్నాను, ఈ యూనివర్సిటీలో ఉన్నాను, ఈ స్కూల్లో ఉన్నాను, ఈ ఆర్మీలో ఉన్నాను, ఈ మంత్రుల మధ్యలో ఉన్నాను అనేటువంటి విషయం మనం నేర్చుకుంటే, దేవుడు మనల్ని అక్కడికి తీసుకుని ఎందుకు వెళ్ళాడో ఆ ఉద్దేశం తెలుసుకుంటే, మనము వీ విల్ నాట్ హ్యావ్ కంప్లైంట్స్ బట్ వీ హ్యావ్ కాంప్లిమెంట్స్ ఫర్ దాట్. మనకు ఫిర్యాదులు ఉండవు అన్నమాట. దానిని మనం ప్రశంసిస్తాం. మనం పరిస్థితులను ప్రశంసించడం నేర్చుకోవాలి. దట్స్ కాల్డ్ సింగిల్నెస్ ఆఫ్ మైండ్. దేవుడు మనల్ని అదే కోరుకుంటున్నాడు అన్నమాట. అందుకే హీఈస్ నాట్ ఫేసింగ్ ఎ సివిల్ ట్రయల్, హీఈస్ సెట్ ఫర్ ద డిఫెన్స్ ఆఫ్ ద గాస్పెల్. రక్షణను సంరక్షించేదానికి, విశ్వాసమును సంరక్షించేదానికి ఆయన అక్కడ పనిచేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో స్టేట్మెంట్ ఏమిటంటే, పరిస్థితుల నుండి క్రీస్తు వైపు చూడటం లేదు, ఆయన క్రీస్తు నుండి పరిస్థితుల వైపు చూస్తున్నాడు అన్నమాట. అర్థమైందా? పరిస్థితుల నుండి క్రీస్తు వైపు చూడటం లేదు. ఓకే, క్రీస్తు నుండి పరిస్థితులను చూస్తున్నాడు. క్రీస్తు వద్ద నుండి పరిస్థితులను చూస్తే అవి పెద్దవిగా కనబడవు అనమాట. ఉదాహరణకు నేను చెప్తాను. మీరు ఫ్లైట్లో ప్రయాణం చేశారా? ఫ్లైట్లో చేసింటారు, చాలామంది చేసింటారులేండి. మీరు ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత కిందికి చూడండి. కిందికి చూస్తే ఎంతో పెద్ద పెద్ద బిల్డింగులు ఎట్లా కనపడతాయి? అగ్గిపెట్టెలా కనపడతాయి అనమాట. 4 lanes 6 lanes అనేటువంటి రోడ్లు ఒక లైన్లా కనపడతాయి. పరిస్థితులు ఎంత పెద్దవైనా కానీ క్రీస్తు వైపు నుండి మనం చూసినట్లయితే అవి, మనం ఏం చేస్తున్నామంటే ఇట్టే చూస్తున్నాం అనమాట. అయ్యో, ఇంత పెద్దదే అది, ఇంత కష్టమా, ఇంత నష్టమా, మనం ఇట్లా చూస్తున్నాం అనమాట. అప్పుడు
ప్రభు వైపు చూసి ప్రభా చూడు ఎంత పెద్ద విండ అంటున్నాడు. మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి అక్కడ చూడండి అనమాట. ఆదామును సృష్టించింది ప్రభు ఎట్లా సృష్టించాడంటే ఏం ఫలం తిన్నాడు ఆయన? దాని పేరేం పేరు? మంచి చెడ్డల తెలివినిచ్చు, మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం తిన్నాడు అనుకోండి. మంచి చెడ్డల గురించి ఆదాముకు తెలియదా? ఉదాహరణకు చూడండి, మంచి చెడ్డల గురించి దేవునికి తెలియదా? దేవుడు తిన్నాడా ఫలం? ఇప్పుడు ఆయనకు మంచి చెడ్డల గురించి ఏం తింటే వచ్చింది? జ్ఞానం. ఫలం తింటే వచ్చింది. మరి దేవుడు ఏం ఫలం తిన్నాడు? ఆయనకు మంచి చెడ్డల గురించి ముందే తెలుసు. అర్థమైందా? మంచి చెడ్డల గురించి ఆయనకు ముందే తెలుసు, కానీ ఆయన ఏం ఫలం తిన్నాడు? ఏం తెలియదు. సో దేవుడు ఆదామును కూడా అలా కోరుకున్నాడు అనమాట. నేను ఎలా మంచి చెడులను తెలుసుకున్నానో అలాగే ఆదాము కూడా తెలుసుకుంటాడు. అంతే, నువ్వు ఫలం తినవలసిన అవసరం లేదు. అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్ రాసిన ఆజ్ఞ అతిక్రమమే పాపము. గాడ్ వాంట్స్ దట్ యూ షుడ్ నో ద బ్యాడ్ ఫ్రమ్ గుడ్ ఇట్ సెల్ఫ్, నాట్ గోయింగ్ టు ద బ్యాడ్ అండ్ సీ దట్ దెర్ వాజ్ గుడ్. అర్థమైందా? మంచి నుంచే నువ్వు చెడును గుర్తించు, అంతేగాని చెడు దగ్గరికి వెళ్ళి ఓహో అది మంచిది కదా అనుకోకూడదు అనమాట. అది మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి జ్ఞానం అనమాట. సో ఇలాగూ మనం క్రీస్తు నుండి మనము సమస్యలను చూసినట్లయితే, లేకపోతే పరిస్థితులను చూసినట్లయితే మనం క్రీస్తు కొరకు జీవించగలమన్నమాట. ఇలాగ చూస్తే సర్కమ్స్టాన్సెస్ త్రూ క్రైస్ట్ మనం చూసినట్లయితే అండ్ ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్. సో వెన్ ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ సింగిల్ మైండెడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ 3 things. ఎప్పుడైతే ఒక విశ్వాసి సింగిల్నెస్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటాడో, ఏక దృష్టి కలిగి ఉంటాడో, ఏక లక్ష్యం కలిగి ఉంటాడో, 3 విషయాల మీద తన ధ్యానం ఉంచుతాడు. ఆ 3 విషయాలు చెప్తాను, ఇదే అధ్యాయంలో ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. ఓకే, నంబర్ 1 ముందు ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగులో తను అర్థం చేసుకోవచ్చు. నంబర్ 1, 1వ వచనం నుండి 11వ వచనం వరకు పౌలు వర్ణించేటువంటి విషయం ఏమిటంటే ద ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పెల్. ద ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పెల్. 12వ వచనం నుండి 26వ వచనం వరకు ద ఫర్దరెన్స్ ఆఫ్ ద గాస్పెల్. ద ఫర్దరెన్స్ ఆఫ్ ద గాస్పెల్. చివరిగా 27వ వచనం నుండి 30వ వచనం వరకు ద ఫెయిత్ ఆఫ్ ద గాస్పెల్. ద ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పెల్, ద ఫర్దరెన్స్ ఆఫ్ ద గాస్పెల్, ద ఫెయిత్ ఆఫ్ ద గాస్పెల్. సువార్తకు సంబంధించినటువంటి ఈ 3 విషయాల మీద సింగిల్ మైండెడ్ కలిగినటువంటి ఒక విశ్వాసి కన్సర్న్ అవుతాడనమాట. సువార్తతో సహానుభావము అనేటువంటి 3వ విషయంలో చూడండి, 3వ వచనంలో, 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై. సువార్తలో పాలివారమగుట. ఓకే సిస్టర్, సువార్తలో పాలివారు. 2వది 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే మీరు తెలుసుకునవచ్చు. సో ద ఫర్దరెన్స్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త ప్రబలమగుటకు. ఓకే, సువార్తలో పాలివారు, సువార్త ప్రబలమగుటకు. 3వది 27వ వచనంలో కనపడుతుంది చూడండి, సువార్త విశ్వాస పక్షము. ఇంగ్లీష్లో దీనికి ఏం రాశారంటే ఫెయిత్ ఆఫ్ ద గాస్పెల్ అని రాశారనమాట. సువార్త విశ్వాస పక్షమున, సువార్త విశ్వాసము, విశ్వాసముతో కూడినటువంటి సువార్త. ఓకే, సో సువార్తలో పాలివారు, సువార్త ప్రబలమగుట, సువార్త యొక్క విశ్వాసము. ఈ 3 మీద కేంద్రీకరిస్తాడనమాట. ఈ 3 మీద తన లక్ష్యం ఉంటుంది. సో 3 దానిలో వచ్చినటువంటి కామన్ వర్డ్ ఏంటి? సువార్త, 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 సువార్త. సువార్త అనేది ఎంత ప్రాముఖ్యమో అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు అనమాట. ఈ సువార్త ఎక్కడ బయలుదేరింది? అసలు దేంతో బయలుదేరింది? సువార్తకు అసలు మూలాధారం ఏమిటి? సువార్తకు మూలాధారం ఏమిటి? వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మెయిన్ కారణం ఏంటి? ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా సువార్తకు బలము, సువార్తకు జీవం అన్నమాట. అనుకోండి, ప్రభువు ఇంతగా బోధించాడు, ఇంతగా అద్భుత కార్యాలు చేశాడు, ఇంతగా ప్రజలకు మేలు చేశాడు, అన్నీ చేశాడు, అనేకులను స్వస్థపరిచాడు, చనిపోయిన వాడిని బ్రతికించాడు, అన్నీ చేశాడు, మరణించాడు, తిరిగి లేదు అనుకోండి. ఎవరికైనా ధైర్యం వస్తుందా ఈ మాట చెప్పడానికి? వెళ్ళి ప్రభువుని నమ్ముకోండి అని చెప్పడానికి. దాంట్లో ఏమైనా జీవం ఉందా? దాంట్లో ఏమైనా బలం ఉందా? లేదు. ఇప్పుడు అనేకులు, అంటే దాదాపు ప్రభువు కూడా అనేక మంది గురువులలో కలిసిపోయేటువంటి వాడు అనమాట. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచడం ద్వారా, అందుకే పౌలు అంటాడు ఆయన పునరుత్థాన బలము యొక్క సామర్థ్యం ఏమిటో నేను తెలుసుకొని కోరుచున్నాను అంటాడు అనమాట. చూడండి 3వ అధ్యాయము ఆ మాటలు, అది 11వ వచనంలో కనబడుతుంది. 10, 11వ వచనం కలిసి ఉన్నాయి. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట.
ఎట్టిదో ఎరుగుట నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయన మరణ పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. దట్ ఈస్ ద గాస్పెల్. సో కఠినమైనటువంటి పరిస్థితులలో మనము క్రీస్తులో ఆనందించడం మనం నేర్చుకుంటే 3 విషయాలు మనకు దోహదపడతాయి. అవి చెప్పి నేను ముగిస్తాను ఈ దినము స్టడీ. క్రీస్తులో మనము ఆనందించటము, పరిస్థితులు భిన్నంగా ఉన్నా, కఠినంగా ఉన్నా, పరిస్థితులు తారుమారైనా, పరిస్థితులు ఏ విధంగా మారిపోయినా సరే, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనం వెళ్తున్నా సరే, మనకు అవి 3 విషయాల్లో దోహదం చేస్తాయి, మనకు మేలు చేకూరుస్తాయి. నంబర్ 1, దే హెల్ప్ us టు స్ట్రెంథెన్ అవర్ ఫెలోషిప్ విత్ అదర్ క్రిస్టియన్స్. ఇతర విశ్వాసులతో, ఇతర క్రైస్తవులతో కలిసి మనము సహవాసం కలిగించుటలో మనకు బలాన్ని ఇస్తాయి. రెండవది, దే విల్ గివ్ us an opportunity టు లీడ్ అదర్స్ టు క్రైస్ట్. ఇతరులను క్రీస్తులో నడిపించడానికి మనకు అవకాశాలను కలుగజేస్తాయి. పరిస్థితులు మనకేం కలుగజేస్తాయి? ఇతరులను క్రీస్తులో నడిపించడానికి అవకాశం కలిగిస్తాయి అన్నమాట. కొంతమంది అంటారు బెల్లం కొట్టిన రాయిలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడనే కూర్చుంటే ఏం అవకాశాలు ఉండవు అన్నమాట. పరిస్థితులు తారుమారు చేస్తే అటు ఇటు అయిపోతే బయటికి వెళ్తావు, ఇంటికి వస్తావు, అటుకుపోతావు, ఇటుపోతావు, అవన్నీ మనకు అవకాశాలు ఇస్తాయి అన్నమాట. మూడవది, దే విల్ ఎనేబుల్ us టు డిఫెండ్ ద గాస్పెల్ బిఫోర్ ద ట్రయల్స్. మనకు ఏదైనటువంటి విచారణలోనికి మనం తీసుకుని రాబడ్డా సరే, ఎవరు మనల్ని విమర్శించినా సరే, అక్కడ మనము సువార్తను డిఫెండ్ చేస్తూ మనం సువార్త ప్రకటించడానికి వీలు కలుగుతుందన్నమాట. సో దే విల్ ఎనేబుల్ us టు డిఫెండ్ ద గాస్పెల్ బిఫోర్ ద ట్రయల్స్. ఇవన్నీ పౌలు జీవితంలో ఈ విధంగా పనిచేశాయి. ఆయనకు ఒకే ఒక మనస్సు, సింగిల్ మైండ్. సో ఫైనల్ కొటేషన్ ఏంటంటే, సర్కమ్స్టెన్సెస్ వర్క్ ఫర్ అస్, నాట్ అగెయిన్స్ట్ అస్. పరిస్థితులు మన కోసం పనిచేస్తాయి, మనకు వ్యతిరేకంగా పనిచేయవు. అవి దేవుని ద్వారా పంపబడినవైతే మరింత దేవుని మహిమ కొరకు అవి ఉపయోగపడతాయి. సో ప్రభు ఈ స్టడీని మనందరి ఆత్మీయ అభివృద్ధి కొరకు ఆస్వాదించును గాక. చివరి సెక్షన్లో మనము కొన్ని విషయాలు చూసుకొని మనం ముందుకు సాగి వెళ్దాం.